సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. జనవరి నెల మొదలు వీరి పూర్తి జీవితం. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. సింహరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలత అనేది ఉంటుంది. వీరి జీవితం మునుపెన్నడూ కూడా చూడలేని రీతిలో సాగుతుంది. వీరికి అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ రాశి వారికి అష్టమ చంద్ర సంచారం అయితే అనుకూలంగా లేదు కనుక కొన్ని పనులను మీరు వాయిదా వేసుకోవాలి. మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించవచ్చు. చిన్న చిన్న అంశాలను పెద్దవిగా అసలు చేసుకోవద్దు. సరికాదు దుర్గాదేవి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుంది. మనోబలంతో చేసే పనులు చాలా గొప్ప ఫలితాలను అందిస్తాయి. బుద్ధిబలం మిమ్మల్ని కాపాడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోవాలి. ఉద్యోగం విశ్రమంగా ఉంటాయి. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి. చక్కని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ వారాంతంలో శుభం జరుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు అయితే తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం 2025 ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సమయం మీ జీవితంలో అత్యుత్తమ సమయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మీరు కోరుకున్నది ఏదైనా సరే మీకు దక్కుతుంది. మీ జీవితంలో మరుపురాని సంతోషకరమైన జీవితాన్ని అయితే ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఆనందం వస్తుంది. ఈ ఏడాది ఆర్థిక సంక్షేమం కూడా ఉండదు. స్టాక్ మార్కెట్లో లేదా లాటరీల్లో పెట్టుబడి పెట్టినట్లయితే ప్రారంభ నెలలో విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాదు 2025 మార్చి నుండి శని సింహరాశి యొక్క 8వ ఇంటి గుండా ప్రయాణిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు మీ యొక్క జీవితంలో మంచి నెలలు ఉంటాయి. అయితే మార్చి 8వ తేదీ ఇంటి నుండి శని సంచారం బాధాకరమైన ఫలితాలను తెస్తుంది. మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. మీరు వ్యాపారంలో ఆకస్మిక క్షీణత అనేది కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడండి. మరియు మీరు ఆర్థిక నష్టాన్ని కూడా చూస్తారు. మీరు వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొనవచ్చు. మీ పనులలో వ్యాపారాలు ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. చూసారు కదండి. ఈ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక సింహరాశి వారు చేయాల్సిన పనులు, చేయకూడలేనటువంటి పనులు కూడా తెలుసుకుందాం. సూర్యుడిని ముందుగా పూజించండి మరియు సూర్యోదయ సమయంలో రాగి పాత్ర నుండి సూర్యునికి నీటిని సమర్పించండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ప్రారంభం మీ జీవితంలో ఆర్థిక పురోగతిని తెస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరచుకోవడానికి మీరు బంగారు అవకాశాలు లభిస్తాయి. బృహస్పతి 10వ ఇంటి ద్వారా సంచారము మీ యొక్క వ్యాపారం మరియు భవిష్యత్తు గురించి మీ యొక్క మనసులో అనేక ప్రణాళికలను కూడా రూపొందించవచ్చు. చూశారు కదండి. సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మేము ఇప్పుడైతే తెలుసుకుందామండి. సింహరాశి వారు ఎవరు అంటే
మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు మకర నక్షత్రానికి చెందిన వారవుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించి సింహం రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది. అందువలనే ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుడుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా తన జంతు సామ్రాజ్యానికి రాజు. ఇది రాజు ఎలా ఉంటాడు? రాజు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తాడు. అటువంటి ఆలోచనలు అయితే వీరిలో ఉంటాయి. ఎవరైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువ ఆత్మాభిమానం కలిగి ఉంటేనే మీ జీవితం అయితే బాగుంటుందండి. సింహరాశి వారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లయితే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వాడుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వీరికి సమయం చాలా బాగుంటుంది. అనుకూలమైనటువంటి ఆదాయ వనరులు మీ చెంతకు వచ్చి చేరుతాయి. వీరి యొక్క చిత్రమైన గుణం గురించి చూసుకున్నట్లయితే వీరికి నచ్చదు అన్న విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువలన ఎదుటివారి తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషం పడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా మీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు గుట్టుగుమ్మన, చాటుమాటుతనము, నవ్వించి మోసం చేయుట అనే గుణాలు ఉన్నవారు అంటే అసలు పడదు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనము పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది. అప్పుడే పరిచయమైన వారిని కొత్తగా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించినతో వీరు ఇతరుల కష్టాలను పాలు కాకుండా బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనికి అదునుగా చూసుకుని కొంతమంది వారిని మోసం చేస్తూ ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ఒక ప్రేమదేవతలాగా ఆరాధించడం వలన అటువంటి ఆదర్శ భావాలన్నీ కూడా వీరు కలిగి ఉంటారు. వీరికి ఆశాభంగం కూడా కలగవచ్చు. త్వరపడి ఆ దేశంలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని మీరు ఆశించిన ప్రేమతత్వము లభించినప్పుడు జీవిత సౌధము కూలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, ఈ సింహరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.